రాత్రి 12ంటికి వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళు ఉన్నారా లేదా అని చేసి చెక్ చేసి వీళ్ళు ఏమన్నా మీటింగ్లు పెట్టుకుంటున్నారా, వీళ్ళు ఏమన్నా ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి భయంకరమైన పరిపాలన అక్కడ జరిపిస్తున్నాడు చంద్రబాబు. అందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పోలీసులకు జడిసి దాక్కునే పరిస్థితుల్ని కల్పిస్తా ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఎస్సీ కేసుల్లో ద్వారా లబ్ధి పొంది వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆ ఎస్సీ కేసులు వదిలేశాడు. ఆ ఎస్సీ కేసులను ఏమీ కూడా తెరవట్లేదు. కానీ ఆయన ఆఫీసుల మీద పెట్టిన కేసులు మటుకు తెరిపించి వాళ్ళని అంటే పగ సాధించే విధానం. ఇప్పుడు చూడండి కృష్ణమురళి విషయంలో ఏ రకంగా చేస్తున్నాడో అదేవిధంగా అందరినీ కూడా చాలా డేంజరస్గా ఆయన పరిపాలన సాగిస్తూ వివక్షత చూపెడుతూ బదులు తీర్చుకునే గవర్నమెంట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. బట్ ఈ యొక్క నిన్న చాలా మాట్లాడారు అసెంబ్లీలో, ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈయన ఆజ్యుడంటే ఆయన ఈ ఆజ్యుడు, ఈయన ఇదంటే ఆయన ఇదని చెప్పి. కానీ మీ అందరినీ కూడా మాలలో ఖచ్చితంగా వాళ్ళ సత్తా ఏంటో నెక్స్ట్ ఎలక్షన్ చూపెడతారు. మొన్న ఎలక్షన్లోనే చూపించారు. మొన్న ఉపాధ్యాయ ఎలక్షన్స్లో ఎటువంటి ఎన్నిక జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో ఈ రోజున పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ. ఇక్కడ తెలంగాణ రిజల్ట్స్ చూస్తే ఒక రౌండ్లో బీజేపీకి మెజార్టీ వచ్చింది, ఒక రౌండ్లో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది, ఒక రౌండ్లో సమానంగా వచ్చినాయి, ఇంకో రౌండ్లో అదండి కౌంటింగ్ అంటే. అక్కడ ప్రతి రౌండ్లోనూ 1600 తెలుగుదేశం, 5000 పీడీఎఫ్, 2000 జీవి సుందర్. అలాగా అన్ని రౌండ్లోనూ అయ్యే ఓట్లు. ప్రపంచంలో ఇటువంటి వింత ఎలక్షన్ అన్నది నేను ఇప్పుడు దాకా చూడలే. మీరు ఆ ఎలక్షన్ షీట్ తీసుకుంటే ఇది వేసిన షీటా ఓట్లు లెక్కట్టిన షీటా అన్నది కనబడుతుంది. అంటే స్ట్రాంగ్ రూమ్లో బాక్సుల్లోనే ఓట్లు మార్చేసి ఎలక్షన్లో అతను పరువు కాపాడుకున్నాడు. అటువంటి వ్యతిరేకత ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఎదుర్కొంటున్నాడు. డెఫినెట్గా మీరు మా మీద కుసితంతో, ముఖ్యంగా మాలల మీద కుసితంతో చేస్తున్న ఈ పన్నాగాలన్నీ, ముఖ్యంగా వర్గీకరణ ద్వారా మా 2 కులాలని విడగొట్టి పరిపాలించి ఓట్ బ్యాంక్ చేసుకుందాం అనుకుంటున్న ఆ కుట్రల యత్నాలను కూడా మేము ఖచ్చితంగా తిప్పికొడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోర్టుకు వెళ్ళామండి, రివ్యూ పిటిషన్స్ వేసాం. ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో సుప్రీంకోర్టు ఉన్నప్పుడు ఎన్ని రివ్యూ పిటిషన్లు వేసినా చెల్లదు. క్యూరేటివ్ పిటిషన్లు కూడా కొట్టేసింది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వీళ్ళు వక్రీకరించి అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు ఎలా సమర్థిస్తుంది? సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని వక్రీకరించి తీర్పు అమలు చేయాలనుకుని ఈ 2 రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినప్పుడు మరి సుప్రీంకోర్టు దాన్ని కూడా క్షమించి వదిలేస్తుందంటే నేను అనుకోరు సుప్రీంకోర్టు అలా చేస్తుందని. వాళ్ళు ఇచ్చిన తీర్పుని వాళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి వర్గీకరణలో శాస్త్రీయమైన వర్గీకరణ, ఇంపారిటికల్ డేటాని అనుసరించి వర్గీకరణ, ఆ డేటాని సేకరించడానికి విధి విధానాలు, దాని తర్వాత క్రిమిలేయర్ని కూడా తప్పుగా ఇంక్లూడ్ చేయమని ఉంది. వర్గీకరణ చేసినప్పుడు క్రిమిలేయర్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని ఉంది. సో అది వదిలేసి ఒక తీర్పులో ఒక భాగం వదిలేసి ఇంకో భాగం ఎలా చేస్తారు? ఒక తీర్పు ఇచ్చినప్పుడు సగం మేము అమలు చేస్తాం, సగం మేము అమలు చేయమంటే ఆ తీర్పుకి అర్థమేముంది? సో దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. కాబట్టి ఈ తీర్పు వీళ్ళు చేసిన విధానం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెల్లదని నా ఉద్దేశం. కోర్టుకు వెళ్ళి ఏం చేస్తామండి? ఇప్పుడు ఈవేళ రేపు శనివారం అండి, ఎల్లుండి ఆదివారం సభను రద్దు చేశారు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని పెట్టుకుంటాం?
తర్వాత ఇప్పుడు ఏదన్నా సభలన్నీ జరిగినప్పుడండి వాళ్ళు ఏ సభలకి అనుమతి ఇవ్వరండి. పాశ్విక పాలన నడుస్తూ ఉంది. అతను ఒక రెడ్ బుక్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఇష్టానుసారంగా ఈ చాలా మందిని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. పాశ్విక పాలన నడుస్తూ ఉంది. కాబట్టి అటువంటి దాంట్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోపతండాలుగా జనం వస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ వీళ్ళు మీటింగులకి సక్సెస్ అవనివ్వకుండా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ముందుగానే కోర్టు అనుమతితో